హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. ఓం భీమ్ పుష్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకెవరైనా చూడలేదా వెంటనే వెళ్ళి చూసేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మొదలెడతాం. బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక స్టార్ట్ చేద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ఓం భీమ్ పుష్. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. టైటిల్ క్యాప్షన్ తగ్గట్టే మూవీ ఉంటుంది టోటల్లీ. అండ్ ఈ క్యాప్షన్ చూడకుండా మూవీని ఎవరైనా చూసుంటే అండ్ ఆ మూవీ నచ్చకుంటే ఇక మూవీలోకి వెళ్ళిపోదాం. సీన్ టు సీన్ ఎలా ఉంది అది ఇదని మాట్లాడుకుందాం. మూవీ ఓపెన్ చేస్తే టైటిల్ కార్డ్ పడే వరకు మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫిక్స్ అయిపోండి అని చెప్పి ఒక టీజర్ టైప్ లో ఉంటుంది. అండ్ ఈ మూవీలో దయ్యం పేరు వచ్చేసి సంపంగి. అండ్ అది ఉండేది సంపంగి మహల్. నెక్స్ట్ కట్ చేస్తే మన 3 మెయిన్ లీడ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ వాళ్ళ ఒక స్పెషాలిటీ ఏంటో కూడా చూపిస్తారు. అందులో ఒకరు వచ్చేసి అమావాస్య నాడు పుట్టామని చెప్పేసి దయాలతో మాట్లాడుతున్నాం అని చెప్తారు. అండ్ ఇంకొకరు వచ్చేసి సైన్స్ మీద పిచ్ తోటి ఏమేమో పనులు చేస్తుంటారు వాళ్ళు. అండ్ ఫైనల్లీ మన శ్రీ విష్ణు గారు వచ్చేసి లంక బిందెల్ని వెతికి కనిపెడుతుంటారు. ఇవన్నీ వీళ్ళ స్పెషల్ టాలెంట్స్. అండ్ ఈ టాలెంట్స్ ని తట్టుకోలేని ఈ కాలేజ్ ప్రొఫెసర్ ఏం చేస్తారంటే, వాళ్ళకు డైరెక్ట్ ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేకుండానే డాక్టర్ రేట్ ఇచ్చేస్తారు, కాలేజ్ నుంచి పంపించేస్తారు. నెక్స్ట్ కట్ చేస్తే మన 3 మెయిన్ లీడ్స్ ఆలోచిస్తుంటారు నెక్స్ట్ ఫుడ్ షెల్టర్ ఎక్కడ అని చెప్పేసి. అలా వెళ్తుండగా ఒక ఊర్లో ఆగుతారు. ఆ ఊరు పేరు వచ్చేసి భైరవపురం. అండ్ ఆ ఊర్లో జరిగే సంఘటనలు అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒకటి ఫిక్స్ అవుతారు. అక్కడ ఏం జరుగుతుందంటే లంక మిందల్ని ఎతకడం కానీ, దయ్యాలను వదిలేయడం కానీ, ఇలాంటివి ఏమేమో జరుగుతుంటాయి. ఇలాంటివి ఒక నార్మల్ పర్సన్ చేసినప్పుడు అండ్ మనకున్న టాలెంట్స్ తోటి మనం ఎంత చేయగలుగుతామని చెప్పేసి అండ్ దాంతో మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్. ఊర్లో ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు, ఒక టెంట్ వేస్తారు, గెటప్ సెటప్ అంతా చేంజ్ చేస్తారు. అండ్ ఆ బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి పాంప్లెట్ సెండ్ చేయడం, అండ్ కొంతమందికి లంక మిందలు ఎతికి పెట్టడం, అండ్ దానికి మనీ తీసుకోకుండా ఒక ఫోటోని తీసుకొని షేర్ చేయడం, అలా మీడియాను వాడుకొని చేయడం, ఇలాంటివన్నీ టాలెంట్స్ యూజ్ చేసి జనాన్ని అట్రాక్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ డే ఇలా చేస్తుండగా నెక్స్ట్ డే బోల్డ్ ఎంతమంది వస్తారు. అండ్ ప్రతి దానికి ప్రతి ప్రాబ్లం కి మోటార్ సొల్యూషన్స్ ఇస్తుంటారు. అండ్ ఆ సీన్స్ చూసి మనకు కొంచెం మరింత ఇల్లాజికల్ అని అనుకోవచ్చు. బట్ మూవీ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. అండ్ ఇలా వెళ్తున్న ప్రాసెస్ లో ఇంకో 3 క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది వచ్చేసి 2 ఫీమేల్ లీడ్స్ అండ్ ఇంకొకరు వచ్చేసి అమావాస్య పేరు క్యారెక్టర్ నేమ్. అండ్ ఈ అమావాస్య క్యారెక్టర్ వచ్చేసి మన రాహుల్ రామకృష్ణ గారికి కనెక్ట్ అయి ఉంటుంది ఎక్కువ. వీళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి మన రామకృష్ణ గారు ఒక డైలాగ్ అంటుంటారు. అండ్ ఆ డైలాగ్ సినిమా మొత్తం వాడుతుంటారు కనిపించిన ప్రతిసారి. అండ్ డైలాగ్ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ 2 ఫీమేల్ లీడ్స్ వచ్చేసి మన 2 మెయిన్ లీడ్స్ మిగిలిపోయిన ప్రియదర్శి గారు, శ్రీ విష్ణు గారు. వీళ్ళిద్దరికి సెట్ అయిపోతుంది ఇన్ 1 సెకండ్. జస్ట్ చూసిన 1 సెకండ్ కి అయిపోతుంది. బేసిక్ గా 1 సైడ్ లవ్ అనేది 1 సెకండ్ లో అయిపోతుంది. బట్ ఇక్కడ 2 సైడ్ లవ్ ని 1 సెకండ్ లో చేయడమే ఇల్లాజికల్, టోటల్ ఇల్లాజికల్. కాబట్టి ఇది కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇలా వెళ్తుండగా మన 3 మెయిన్ లీడ్స్ ఇచ్చే సొల్యూషన్స్ కి పీపుల్స్ కి ఒక ఐడియా వస్తుంది, బ్యాంక్ బ్రోస్ బెస్ట్, ఈ అఘోరాలను నమ్ముకుంటే ఏం కాదని చెప్పేసి. దానివల్ల అఘోరాల బిజినెస్ దెబ్బతింటది. అండ్ అఘోరాలు అయితే వెయిట్ చేస్తుంటారు వాళ్ళ టైం కోసం. అండ్ ఫైనలీ ఆ డే వచ్చేస్తుంది. అండ్ అందరికి తెలిసిపోతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. బట్ ఆ ఊర్లో ఉండే జనం ఏం చేస్తారంటే మన మెయిన్ లీడ్స్ ని సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు కరెక్ట్, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ చేస్తారని. అండ్ దీనికంటే ముంగల ఒక బర్త్డే ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్ అయితే హిల్లేరియస్ అంటే హిల్లేరియస్. నాకనైతే పగలబడినవినా. ఆ సీన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ అయిపోయిన నెక్స్ట్ డేనే పంచాయతీ చేస్తారు. ఇంకా జరిగింది మీకు తెలిసిందే. సో మన అఘోరాలకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు నిజంగా సైంటిస్ట్ లో గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తులు అయితే ఒక మహల్ ఉంటుంది, ఆ మహల్లో నిధి తీసుకురమ్మని చెప్తారు. అండ్ అక్కడ ఉండే జనానికి ఆ మహల్ ఏంటో అందరు తెలుసు కాబట్టి నో 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 అని చెప్తుంటారు. అండ్ మన 3 మెయిన్ లీడ్స్ ఏం చేస్తారు, ఎస్ అంటారు. ఒకవేళ ఆ నిధి తెస్తే ఏంటి అని చెప్పేసి ఒక 3 కండిషన్స్ మీద ఆ మహల్లోకి వెళ్ళిపోతారు. ఆ 3 కండిషన్స్ ఏంటో మీరు మూవీ చూస్తే తెలిసిపోతుంది. అండ్ మహల్లోకి వెళ్ళడమే ఈ మూవీలో ఇంటర్వెల్. ఇంటర్వెల్ అయిపోతుంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఆ మహల్లోనే ఉంటుంది. అండ్ ఆ మహల్లో వచ్చే హర్రర్ ఎలిమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, హర్రర్ ఎలిమెంట్స్ అయితే. అండ్ ఈ మహల్లో మన 3 మెయిన్ లీడ్స్ వెతుకుతుంటారు అనేది ఎక్కడ ఉందని చెప్పేసి. అలా వెతుకుతున్న ప్రాసెస్ లో 2 కీస్ దొరుకుతాయి. అండ్ 3వ కీ దొరికే లోపే మన 3 మెయిన్ లీడ్స్ కి ఇక్కడ దయ్యం ఉందని చెప్పేసి తెలిసిపోతుంది. అండ్ ఆ హర్రర్ ఎలిమెంట్స్ అయితే మామూలుగా ఉండవు, చాలా అంటే చాలా ఇల్లరీగా ఉంటాయి. అప్ టు హియర్ మనం చూపించిన దయ్యాన్ని బట్టి నాకు ఒకటి అనిపించింది, దయ్యం అన్నారు, సంపంగి అన్నారు, ఆలయమే అన్నారు, ఇక్కడ చూడడానికి ఏదో తేడాగా అని అనుకున్నా. సరే క్లారిటీగా కనిపించట్లేదు కదా అని చెప్పి నా ప్రాబ్లమే అనుకున్నా.
నెక్స్ట్ డేట్ ఎపిసోడ్ ఉంటుంది మన దయ్యం తోటి. ఆ ఎపిసోడ్ లో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఆ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో అక్కడికి వెళ్ళిపోయాక దయ్యం గురించి తెలిసిపోతుంది. అండ్ అక్కడ నుంచి ఒక కీని లేపేస్తారు. 3 కీస్ దొరికేస్తాయి. అండ్ 3 కీస్ ఓపెన్ చేస్తే వాళ్ళకు లాకర్ దొరుకుతుంది. ఆ లాకర్ లో ఒక బుక్ ఉంటది. ఆ బుక్ లో సగం స్టోరీ ఉంటది. ఆ సగం స్టోరీ విన్నాక మిగతా స్టోరీ కోసం మళ్ళీ పంపిస్తారు డేట్ కోసం మన శ్రీ విష్ణు గారిని. అండ్ ఈసారి మామూలుగా పంపరు. గెటప్ సెటప్ అంతా చేంజ్ చేసి పంపుతారు. ఆ గెటప్ అయితే ఎగ్దమ్ ఉంటది. ఈ గెటప్ ఎందుకు వేసారంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. ఇందులో ఆ దయ్యం ఎత్తుకుతున్న రాజు వచ్చేసి మన శ్రీ విష్ణు గారే అని. సారీ అలా ఉంటారని. సో అలా మళ్ళీ వెళ్తాడు, తెలుసుకుంటాడు, బయటకు వస్తాడు. ఈడికి బాగుంది, ఇల్లాజికల్ గా కామెడీగా అంత బాగానే ఉంది. బట్ ఇక్కడే స్టార్ట్ అవుద్ది ఎమోషనల్ ట్రాక్. ఈ మూవీలో బిగ్గెస్ట్ పాయింట్ వచ్చేసి ఎమోషన్. ఈ ఎమోషన్ ఎవరికి కనెక్ట్ కాకపోవడం. బికాస్ అప్పటి వరకు అంత కామెడీ డైలాగ్స్ వదిలిన మన హీరో నోటి నుంచి సడన్ గా ఎమోషనల్ డైలాగ్స్ అంటే నాకైతే ఎక్కలేదు. ఒకవేళ మీలో ఎవరికైనా కనెక్ట్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ వాంట్ టు నో. ఎందుకంటే మన శ్రీ విష్ణు గారి క్యారెక్టరే అంత అండి. అది ఆ క్యారెక్టర్ కి ఎమోషన్ అనేది లాస్ట్ లో పెడితే ఎలా, స్టార్టింగ్ నుంచి ఉండుంటే బాగుంటుండే. సో స్టార్టింగ్ నుంచి అయితే నేను ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎమోషన్ లేదు కూడా మూవీలో. లెట్స్ టేక్ సపోజ్ మన శ్రీ విష్ణు మూవీస్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి కదా. బట్ చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ మూవీలో అయినా చూడండి, కంప్లీట్ కామెడీ సీన్స్ ఉండవు. ఎమోషనల్ సీన్స్ అట్లీస్ట్ 1% అని ఉంటుంది సీన్ టు సీన్ కి. సరే ఓకే, నెక్స్ట్ ఈ డైలాగ్స్ అన్ని అయిపోయాక మన శ్రీ విష్ణు గారు డిసైడ్ అవుతారు మ్యారేజ్ చేసేసుకొని విముక్తి కలిగిద్దామని చెప్పేసి. ఇది గుట్టు చప్పుడు కాకుండా చేద్దాం అనుకునే లోపు మన అమావాస్య గారు ఏం చేస్తారంటే ఊరు మొత్తానికి చార్జ్ చెప్తారు జరుగుతున్నది ఇదని. అండ్ ఊరు మొత్తం వస్తుంది ఆ మహల్లోకి. అండ్ ఆ మహల్లో మన హీరో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరికి బాగా అర్థమయ్యేలా చెప్తాడు, అందరిని కన్విన్స్ చేస్తాడు. నెక్స్ట్ కట్ చేస్తే మ్యారేజ్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ఎండింగ్కి వచ్చేసరికి తాళి కట్టే టైంకి తాళి కనిపించదు. అండ్ ఈ గ్యాప్ లో అగరాలు వస్తారు. ఎందుకు వస్తారో తెలియదు, వస్తారు, తన్నులు తింటారు, వెళ్ళిపోతారు. అండ్ ఇదే టైం చూసుకొని మన హీరో తాళి కట్టేస్తాడు. అండ్ మన సంపంగి సాటిస్ఫైడ్. ఇక ఆనంద్ తోటి మన హీరోకి నిధి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కట్ చేస్తే ఇంటర్వ్యూలో చెప్పిన 3 కండిషన్స్ నెరవేరుస్తారు. అండ్ మన హీరోకి పెళ్లి అయిపోతుంది, ప్రియదర్శి పెళ్లి అయిపోతుంది. బట్ మన రావు రామకృష్ణ గారికి పెళ్లి కాదు, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. అండ్ మూవీని ఇలాగే ఎండ్ చేద్దామని అనుకున్నారేమో. మన రావు రామకృష్ణ అని ఎవరో పిలిచినట్టు, లేకపోతే అక్కడ ఏదో ఉందన్నట్టు వెళ్తాడు. అండ్ అక్కడ వేస్తారు ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్, అసలైన ముంగాలు ఉందని చెప్పి ఓం భీమ్ బుష్ 2. ఇది నాకు మూవీలో అనిపించిన సీన్ టు సీన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ మూవీకి సీక్వెల్ అవసరమా. దీని గురించి మాట్లాడే ముందు ఈ మూవీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవ్రీ వన్ గుడ్ ఎట్ రోల్. అండ్ మెయిన్లీ మన 3 మెయిన్ లీడ్స్ అయితే హీరో కొట్టారని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ కామెంట్ టైమింగ్ అయితే. అండ్ ఇన్ఫాక్ట్ ఈ 3 మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ ఇలా ఉండబట్టే మనం ఈ మూవీ చూడగలిగాం, లేదంటే. అండ్ డైలాగ్స్ ఆల్సో నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే నాకు పెద్ద ఎక్కలేదని చెప్పాలి, నచ్చలేదని కూడా చెప్పాలి. బట్ ఓకే. ఇక బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే టెర్రిఫిక్ బీజిఎం. ఒక్కో సీన్ కి ఒక్కో వైబ్ వచ్చేలా కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. మెయిన్ గా హర్రర్ ఎలిమెంట్స్ మాత్రం ఇచ్చి పడేసానని చెప్పాలి. అండ్ ఈ మూవీ స్టోరీ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే స్టోరీ వాజ్ ఎ ఫ్రెష్ స్టోరీ అండ్ చాలా మంచి స్టోరీ. బట్ ఎమోషన్ వర్క్ కావాలని చెప్పాలి, జస్ట్ ఫర్ మీ, బికాస్ ఆఫ్ ఓవర్లోడెడ్ కామెడీ. ఇక మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఓం భీమ్ బుష్ 2 అవసరమా లేదా. అవసరమా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఓం భీమ్ బుష్ రిజల్ట్ అండి. అండ్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఓం భీమ్ బుష్ 2 ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఓం భీమ్ బుష్ 2 ఖచ్చితంగా అవసరమా అంటే నాకు తెలిసి అవసరం లేదు. అండ్ ఒకవేళ ఓం భీమ్ బుష్ 2 వస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఇల్లాజికల్ గా థింక్ చేస్తే, ఫ్లాష్ బ్యాక్ లో మన మదనుడు అంటే ఎవరో తెలుసు కదా, మన సంపంగి చెప్పెళ్తాడు ఒక పని మీద పక్క రాజ్యం వెళ్తున్నా అని. అండ్ ఆ పని ఏంటో చెప్పాడు. అండ్ పని మీద వెళ్ళినాడు మళ్ళీ తిరిగి రాడు. దీనికి ఆన్సర్ ఆల్రెడీ మన శ్రీ విష్ణు గారు చెప్పారంటే అన్ని నిజమవ్వాలని ఏముంది. అండ్ అలాగే అది కూడా ఈ మూవీలో, లేదంటే ఆ మహల్లో ఇంకో దయ్యం ఉంది అనుకోవచ్చు కదా. ఇది ఓం భీమ్ బుష్, నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. ఇక్కడ ఏదైనా జరగవచ్చు. ఒకవేళ లాజికల్ గా చెప్పమంటే ఓం భీమ్ బుష్ 2 ఎలా ఉంటుందంటే లెట్స్ టేక్ కాంచన సిరీస్ టైప్ లో ఉంటుంది. సేమ్ ఓం భీమ్ బుష్ 2 లో కూడా ఒక దయ్యం ఉంటుంది, అది కూడా ఒక మాల్లో ఉండొచ్చు. దానికో ప్రాబ్లం ఉంటుంది, దాని సొల్యూషన్ చేస్తారు, సెండ్ ఆఫ్ ఇస్తారు, ఇంతే. గెట్ చేయడంలో తప్పలేదు కదా, అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఎలాగానే ఉండొచ్చు ఓం భీమ్ బుష్ 2. బట్ ప్రస్తుతానికైతే ఓం భీమ్ బుష్ 2 ఓకే, ఓం భీమ్ బుష్ 2 నాట్ ఓకే ఫర్ మీ. మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నారా ఓం భీమ్ బుష్ 2 కోసం? వెయిట్ చేస్తే కింద కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది అదెవరని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ లెట్స్ టాక్ ఆన్ ఓం భీమ్ బుష్. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు చాలా పేషెన్స్ ఉందని అర్థం. అండ్ అదే పేషెన్స్ తోటి ఒక లైక్ వేసుకోండి,
ఒక 10 మందికి షేర్ చేసుకోండి. ఇదే ఒప్పుకతోటి మన ఛానల్లో రాబోయే వీడియోస్ కోసం వెయిట్ చేయడానికి అండ్ వచ్చినప్పుడే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఏమైనా ఉంటే మిస్ కారు. ఇట్స్ మై ప్రామిస్. అండ్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు స్టే ట్యూన్ టు AMU ఫర్ all updates.